జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. అమ్మ, మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో అధ్యాయం 7 కనుక వచ్చాం. 6 అయినాయి మనకి. ఇందులో విశేష కార్యములను గూడినట్టి నిర్ణీత అవతారములు. బ్రహ్మోవాచ యత్రోజ్జతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌండీం తనుం సకలయజ్ఞ మయేమంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం ద్రష్టం యాద్రిమివ వజ్రధరో దదారా. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. గర్భోదశముగా పిలువబడు విశ్వపు మహాసముద్రమున మునిగినటువంటి భూతలమును ఉద్ధరించుటకు అనంత శక్తి సంపన్నుడకు భగవానుడు లీలగా వరాహ రూపమును ధరించినప్పుడు తొలి దానవుడు అంటే హిరణ్యాక్షుడు, అది హిరణ్యకశిపుడికి మరి నాశనం అవుతారు. హిరణ్యాక్షుడి యొక్క ఇదికి ఆయన ప్రత్యక్షమయ్యను. భగవానుడు తన దంతములతో అతనిని చీల్చి సంహరించెను. సృష్ట్యారంభం నుండి దానవులు దేవతలు అంటే వైష్ణవుడు, ఆయన ఇతర తరగతుల జీవులే విశ్వముల మీద లోకములను ఏలువారై ఉన్నారు. ఈ విశ్వమునందు బ్రహ్మదేవుడు తొలి దేవతా స్వరూపుడు కాగా హిరణ్యాక్షుడు తొలి దానవుడై ఉన్నాడు. కేవలము కొన్ని ప్రత్యేక పరిస్థితులైందే లోకములు భారరహిత బంతుల వలె ఆకాశమును తేలగలవు. కానీ ఆ పరిస్థితుల్లో కల్లోల పడినప్పుడు లోకములన్నీ అర్ధవిశ్వమును ఆవరించి ఉన్న గర్భోదక సముద్రమునందు పడిపోగలవు. వర్తులాకారపు ద్వితీయార్థమునందే అసంఖ్యాక లోకములు కలవు. లోకములు భారరహితముగా గాలి యందు తేలుటకు వాని అంతర్గత రచనయే కారణము. ముడి చమురు కొరకై నవీన విధానమునందు భూత్రవ్వకములు నవీన దానములు ఒకానొక రకము ఉత్పాతమే అయి ఉన్నది. భూమి తేలి ఉండుటలో అది గొప్ప ఉపద్రవకారముగా కాగలదు. అటువంటి ఉపద్రవమే పూర్వం ఒకసారి హిరణ్యాక్షుని బంగారమును కొల్లగొట్టేవాడు అని పేరిట అధ్యక్షతలు గల దానవులచే సృష్టించబడెను. తత్ఫలితంగా భూమి తన భారరహిత స్థితి నుండి విడిబడి గర్భోదక సముద్రమును పడిపోయాను. అంతటా భగవానుడు భౌతిక జగత్తు పోషకునిగా బ్రహ్మాండముగు వరాహ రూపమును పెద్ద ముట్టెను కలిగినటువంటి ధరించి భూమిని గర్భోదక జలము నుండి ఉద్ధరించెను. పరమ వైష్ణవ కవియగు శ్రీ జయదేవ గోస్వామి ఈ క్రిందముగా గానం చేసెను. వసతి దచనతి కరే ధరణి తవ లగ్న శతిని కలంకంకనేవ నిమగ్నన కేశవ కృతనూకర రూప జయ జగదీశ హరే అని చేశారట. ఓ కేశవ, వరాహ రూపమును ధరించిన ఓ దేవా, ఏ భగవాన్ ధరణిని దంతములపై నిలిపి మచ్చలు కలిగిన చంద్రుని వలె గోచరించను. శ్రీకృష్ణ భగవాను అవతార లక్షణం ఇదియే. భగవదవతారమున్నది తమ కల్పన ద్వారా అవతారమును సృష్టించు చెప్పల చిత్తుల కల్పిత భావము కాదు. అట్టి అవతారము పైన
తేలిపబడినటువంటి సందర్భములను పోలిన కొన్ని అసాధారణ పరిస్థితుల యందే అరుదించును. మానవులు అతి చిన్న బుర్రచే ఆలోచింపను సాధ్యము కానట్టి కార్యమును అట్టి అవతారము నెరవేర్చుచుండును. ధరణిని మోయగలిగినటువంటి ముట్టెను కలిగిన బ్రహ్మాండ వరాహముగా నున్న నిజముగు భగవదవతారమును పలు తుచ్చవతారమును సృష్టించిన నవీన సృష్టికర్తలు గమనింపవలసి ఉన్నది. ధరణిని ఉద్ధరించుటకు భగవానుడు అవతరించినప్పుడు అతని కార్యములందు ఉపద్రవమును కలిగించుటకు హిరణ్యాక్ష నామధేయ దానవుడు యత్నించెను. తత్కారణముగా ఆ దేవదేవుని దంతములచే చీల్చబడి అతడు సంహరించబడెను. శైలదేవ గోస్వామి వారి కథనం ప్రకారము హిరణ్యాక్షుడు భగవానుని హస్తము చేతనే సంహరింపబడెను. ఆయన కథనం ఏమనగా, భగవానుని చేతిలో మరణించిన పిదప దానవుడు దంతంతో చీల్చివేయబడెను. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ వివరణ బలపరిచిండరి. జాతో రుచేరజనయత్ సుయమాన్ సుయజ్ఞ ఆకూతిసూరమరానధ దక్షిణాయాం లోకత్రయస్య మహాతి మహారథ్ యదార్తిం స్వయంభువేన మనునా హరిరిత్యలుప్తః. ప్రజాపతి తన భార్యకు ఆకూతి గర్భమున సుయజ్ఞుని పుత్రునిగా పరచెను. పితవ సుయజ్ఞుడు తన భార్యకు దక్షిణ గర్భమున సుయమాది దేవతలను పుత్రులుగా పరచెను. సుయజ్ఞుడు ఇంద్రదేవునిగా ముల్లోకములు ఊర్ధ్వ అధో మధ్యలోకముల గొప్ప ఆర్తులను శమింపజేసెను. ఆ రీతి విశ్వాత్యహరము కావించినందున ప్రజాపతి స్వయంభువ మనువుచే తదుపరి హరి అని పిలువబడెను. చలనచిత్తులకు అల్పజ్ఞజనులచే అప్రామాణిక భగవదవతారమును సృష్టి జరగకుండా ఉండుటకు ప్రామాణిక అవతారం యొక్క జనకుని నామధేయము సైతము ప్రామాణిక గ్రంథములలో పేర్కొనబడినది. కనుక భగవదవతారం యొక్క తండ్రి నామము దానితో పాటు అతని అవతరింపనున్న గ్రామనామము శాస్త్రములందు పేర్కొనబడినచో అతనిని అవతారముగా అంగీకరింపరాదు. భాగవత పురాణమునందు కల్కి అవతారము దాదాపు 4 లక్షల సంవత్సరముల పిలుప అరుదించనున్నది. అతడి తండ్రి నామము అవతారము అరుదించనున్న గ్రామనామముతో సహా పేర్కొనబడినది. కనుక బుద్ధిమంతులకు వాడు ప్రామాణిక శాస్త్రములకు అన్వయించకుండా ఎట్టి అవతారమును అంగీకరించబోడు. అది తర్వాత జజ్ఞే చ కర్దమృగహే ద్విజదేవా హుత్యాం స్త్రీభిః సమం నవభిరాత్మగతిం స్వమాత్రే ఊచే యయాత్మశమలం గుణసంగ పంకమస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపద్యే అన్నారు. అమ్మా, పిదప భగవానుడు బ్రాహ్మణుడకు కర్దమ ప్రజాపతి అతని భార్యకు దేవహుతికి తనయుడైన ఇతర 9 మంది సోదరీ జనులతో పాటు కపిలావతారముగా ఆవిర్భవించను. అతడు తన తల్లికి ఆత్మానుభవమును కూర్చి బోధ కావించను. దానిచే ఆమె తజ్జన్మమందే భౌతికోణ పంకము నుండి పూర్ణముగా శుద్ధిపడి ముక్తిని కపిలుని పదమును సాధించెను. కపిల భగవానుడు తన తల్లికి గావించిన ఉపదేశములు శ్రీమద్భాగవతం 3వ స్కందము 25-32 అధ్యాయములు సంపూర్ణంగా వివరింపబడినవి. ఆ ఉపదేశములను అనుసరించి వారు దేవహుతి బడిసినటువంటి ముక్తిని సాధించగలరు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను పలుకగా అర్జునుడు ఆత్మానుభూతిని పరచను. అర్జునుని మార్గమును అనుసరించి వారును అతడు పొందినట్టు లాభమునే నేడును పొందగలరు. శాస్త్రములు ఈ ప్రయోజనం కొరకే ఉద్దేశింపబడినవి. మూర్ఖులను అల్పజ్ఞులు మనుజులు కల్పన ద్వారా తమ సొంత వ్యాఖ్యానములను కావించుచు అసూయాయులను తప్పుదారి పట్టించి భౌతిక అస్తిత్వపు చరసాల యందే నిరంతరము నిలిచియుండునట్లుగా కావింతురు. ఏది ఏమైనను
శ్రీకృష్ణ భగవానుని లేదా కపిలుని ఉపదేశములను అనుసరించడం ద్వారా మనుజుడు ఈనాడును అత్యున్నత లాభమును పడయగలడు. తర్వాత శ్రీకృష్ణుని గూర్చిన పూర్వజ్ఞానం దృష్ట్యా ఆత్మగత్యం అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. భగవానుడు జీవుని నడుమగల గుణరీతి సమానత్వమును గూర్చి ఎరుగడతోనే ఎవ్వరూ సంతృప్తి చెందరాదు. మన పరిమిత జ్ఞానంతో ఎంత సాధ్యమునో అంతవరకు అతని గూర్చి ఎరుగవలెను. ఆ దేవదేవుని తత్వత పూర్ణముగా నిలుగుట అసాధ్యమైన విషయము. బ్రహ్మరుద్రాదుల వంటి ముక్త పురుషుల చేతనే అది సాధ్యము కాదన్నచో ఇతర దేవతలు లేదా మానవుల గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. అయినను మహాభక్తులు సిద్ధాంతములను శాస్త్రములందు లభ్యము ఉపదేశములను అనుసరించుట ద్వారా మనుజుడు భగవాను లక్షణములను చాలా వరకు ఎరుగగలడు. భగవదవతారముగు కపిలుడు భగవద్రూపమును కూర్చి పూర్ణముగా తల్లికి ఉపదేశమును కావించెను. తద్వారా ఆమె భగవానుని స్వీయ రూపమును అనుభూతమునర్చుకొని కపిల భగవానుడు నిలిచి ఉన్న వైకుంఠము లోకమును పొందగలిగాను. ప్రతి భగవదాతారము ఆధ్యాత్మిక ఆకాశమున తన స్వీయధామమును కలిగి ఉండును. కనుక కపిలుడు సైతము తన ప్రత్యేక వైకుంఠ లోకమును కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మిక ఆకాశము శూన్యముగా లేదు. అచ్చట అసంఖ్యాకముగా వైకుంఠ లోకములు కలవు. వానిలో ప్రతిదాని యందును శ్రీకృష్ణ భగవానుడు తన అసంఖ్యాక విస్తారముల ద్వారా పాలనము కావించుచుండును. అచ్చట గల విశుద్ధ భక్తులు సైతము భగవానుడు మరియు అతని నిత్య సహచరులు శైలి ఎందే జీవనం సాగింతురు. స్వయముగా కానీ లేదా స్వీయ ప్రధాన విస్తారముల ద్వారా కానీ శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అట్టి అవతారముల హంసావతారములు, కళావతారములు, గుణావతారములు, యుగావతారములు, మన్వంతరావతారములు అని పిలువబడును. దేవదేవుని అనుజ్ఞచే అతని పార్షదులు అవతరించినప్పుడు అట్టి అవతారములు శక్త్యావేశ అవతారములని పిలువబడును. కానీ అన్ని పరిస్థితుల యందును అవతారములన్నీ ప్రామాణిక శాస్త్రముల అభేద్యముకు వచనములపై ఆధారపడునే కానీ ఎవరో ఒక స్వార్థపరుడుకు మత వ్యాపకుని ఊహపై కాదు. అట్టి అవతారములు పైన తెలుపుడిన 2 తరగతుల యందును సదా పూర్ణ పురుషుడకు భగవానుడే చరమ సత్యమని ప్రకటించును. పరమసత్యము యొక్క నిరాకార భావమున్నది కేవలము భగవద్రూపమును పరమ సత్యపు లౌకిక భావన నుండి నిరసించు విధానం మాత్రమే అయ్యున్నది. జీవులు తమ స్వీయ స్థితి దృష్ట్యా భగవానునితో సమానముగా ఆధ్యాత్మికతను పొంది ఉన్నారు. కానీ వారి నడుమగల ఏకైక భేదమేమనగా భగవానుడు త్రిగుణ సంపర్కము లేకుండా సర్వదా దివ్యుడు విశుద్ధుడును అయ్యుండగా జీవుడు సత్వరజస్తమో గుణములనేది భౌతిక గుణములను సంపర్కముచే కలుషితమయ్యే స్వభావము కలిగి ఉన్నారు. ఈ త్రిగుణ మాలిన్యము జ్ఞానము వైరాగ్యము భక్తయోగములచే పూర్తిగా క్షాళితము కాగలదు. శ్రీకృష్ణ భగవానుని భక్తియే చరమాంశమైనందున కృష్ణ భక్తి యందు ప్రత్యక్షముగా నియుక్తులైన వారు ఆధ్యాత్మికత యందు తగినంత జ్ఞానమును బడయుటేగాక భౌతిక సంపర్కము నుండి విరాగమును సైతము పొందుదురు. ఆ విధముగా వారు భగవద్గీత 14:2-6 యందు తెలుపబడినట్లు పూర్ణ ముక్తి ద్వారా భగవద్రాజ్యమునకు ఉద్ధరింపబడుదురు. మాంచయోగ విచారేణ భక్తియోగేన సేవతే సగుణాం సమతీతైతాన్ బ్రహ్మభూయయ కల్పతే. ముక్తిని పడైన స్థితి యందును జీవుడు ప్రత్యక్షముగా పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుని లేదా రామ నృసింహాది అతని ప్రధాన విస్తారముల దివ్యముకు ప్రేమయుత సేవలో నియుక్తులు కావచ్చును. అట్టి దివ్యముకు భక్తి యోగము ఎంతగా వృద్ధి చెందునో అంతగా అతడు బ్రహ్మగతి ఆత్మగతి వైపునకు నిశ్చితముకు పురోగతిని సాధించి చరమముగా ఎట్టి కష్టము లేకుండా కపిలస్య గతిని భగవద్ధామమును బడయును.
భక్తి యోగపు అంటురోగ నిరోధ శక్తికి ఎంతటి గొప్పదనగా భక్తుని ప్రస్తుత జన్మమందును అది భౌతికత అయినది అంటురోగము శమింపజేయగలదు. కనుక పూర్ణ ముక్తి కొరకై భక్తుడు తన మరుసటి జన్మ వరకు వేచి ఉండ అవసరము లేదు. తర్వాత అత్రేరపత్యమభికాంక్షత ఆహతుష్ణో దత్తో మయాహమితి యద్భగవాన్ స దత్తతః యత్పాదపంకజపరాగ పవిత్రదేహ యోగీతి మా కురు భయం యదుహై హాయాద్యా. అత్రి మహర్షి సంతానముల కొరకై ప్రార్థించగా అతనిచే సంతుష్టుడైన భగవానుడు అత్రి తనయుడుకు దత్తాత్రేయుడుగా అత్రి తనయుడుకు దత్తుడు అవతరించినట్టు వచనము నొసగెను. ఆ భగవాను చరణ కమలమును కరుణించే పలువురు యదు హాయాదులు భౌతిక ఆధ్యాత్మిక పదములు రెండింటినీ పొందునంతగా పరమ పవిత్రులైరి. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవుల నడుమ గల దివ్య సంబంధములు 5 విభిన్న రసాభావములను సత్యముగా సుస్థాపితమైండును. అవి శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్యరసము, మధురరసము అననవి. అత్రి మహర్షి భగవానితో అనురాగపూర్వకము వాత్సల్య రసమును సంబంధం కలిగి ఉండెను. కనుక తన భక్తి పూర్ణత ఫలముగా అతడు ఆ దేవదేవునికి పుత్రునిగా పడేయగలిచెను. భగవానుడు అతని ప్రార్థనను అంగీకరించి అత్రి తనయునిగా తనను తాను అర్పించుకొనెను. విశుద్ధ భక్తులలో భగవానుడు గల అట్టి పుత్ర సంబంధమును పలు చోట్ల ఉదరింపవచ్చును. అతడు అపరిమితుడైనందున అపరిమిత సంఖ్యలో తండ్రి భక్తులకు కలిగి ఉండును. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు సమస్త జీవులకు తండ్రి. కానీ భక్తులతో గల దివ్య ప్రేమానురాగ కారణమున ఒకరిని తండ్రిగా ఒకటి కన్నను, భక్తులు తనయునిగా ఒకటి అయిందే అతడు వీలు ఆనందం నందును. తండ్రి అయిన వాడు తనయుని నిజముగా సేవించును. ఇక తనయుడు కేవలము అన్ని విధముల సేవలను తండ్రి నుండి కోర్చుండును. కనుకనే భగవత్ సేవా సుతుడకు విశుద్ధ భక్తుడు ఆ దేవదేవుని తండ్రి వలె కాక పుత్రుడిగా వాంఛించును. భగవానుడు సైతము భక్తుని నుండి అట్టి సేవను స్వీకరించును. ఆ విధముగా అతడు ఆ దేవదేవుని కన్నును అధికుడు కాగలడు. నిరాకారవాదులు భగవానుడితో ఏకము కాగూరుదురు. కానీ భక్తుడైన వాడు అతి గనుడైన అద్వైతి కోరికను సైతము అతిశయించి భగవానుని కన్నును అధికుడగును. దేవదేవుని తల్లిదండ్రులు, ఇతర బంధువులు అతనితో తమ గల సన్నిహిత సంబంధ కారణమున సమస్త యోగ సిద్ధులను అప్రయత్నముగా పొందుదురు. భౌతిక భోగానుభవమును, ముక్తి, యోగశక్తులు మొదలగునవి అన్నీను అట్టి ఐశ్వర్యములందుండును. కనుకనే కృష్ణ భక్తులు అన్నడును తమ విలువైన జీవితకాలం వృధా చేయుచు వానిని ప్రత్యేకముగా పొందగోరరు. విలువైన జీవితకాలమును మానవుడు శ్రీకృష్ణ భగవాను దివ్యము ప్రేమయుత సేవ యందు పూర్ణముగా వినియోగించవలెను. ఆ పిదప వాంఛితముకు సిద్ధులను నేను అప్రయత్నముగా పొందబడును. కానీ అట్టి వాణిని పొందిన పిదపయు మనుషుడు భక్తులేడ అపరాధములు కావించుట అనేది తప్పిదము నుండి తనను తాను రక్షించుకొనవలెను. దీనికి ప్రత్యక్ష ఉపమానము హైహాయుడే. భక్తి యోగమునందే అట్టి పూర్ణత్వం సాధించినప్పటికీ భక్తుని అపరాధము కావించినందున పరశురామునిచే సంహరింపబడెను. ఆ విధముగా భగవానుడు అత్రి మహర్షికి తనుడై దత్తాత్రేయునిగా పిలువబడెను. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురం. మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 7లో 4 దాకా చెప్పుకున్నామమ్మా. అంచేత ఆ స్వామివారి పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో సుఖంగా ఉండాలి. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీకృష్ణ.